పెందుర్తి ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ నాయకులు పంచకర్ల రమేష్ బాబు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలు సుమారు 17 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న శ్రమను గుర్తించకపోగా అన్యాయంగా వారి శ్రమను దోచుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అలాగే రానున్న 3 నెలల్లోపు అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన 11 డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రండి అలా నుంచండి అనుకోవచ్చు. రండి స్లోగన్స్ ఇవ్వండి. పోరాడి తీరుతా, పోరాడి తీరుతా, సమస్యల పరిష్కారం అయ్యే వరకు, సమస్యల పరిష్కారం అయ్యే వరకు వర్కర్స్ చేస్తున్న నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం, విచారకరం. దీన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. వారి న్యాయమైన కోరికలు 11 డిమాండ్లు తీర్చాలని వారికి మద్దతుగా మేము కూడా రేపు ఫస్ట్ తర్వాత డైరెక్ట్ కార్యక్రమాల్లో మేము కూడా వాళ్ళతో భాగస్వాములు అవుతామని చెప్పి గతం నుంచి కూడా ప్రభుత్వం అన్ని వర్గాలని కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పెంచుతాము అని చెప్పి నేను విన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సొల్లుకవులు అని చెప్పి ఇప్పుడు అన్ని వ్యవస్థల్ని కూడా మోసం చేస్తున్న విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ మరి తల్లులు అక్క చెల్లెమ్మలు రోడ్డు మీద పడి 17 రోజులైంది. జాలి దయ కనికరం లేకుండా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ క్రీడలు చేసుకుంటూ ఏ బాధ్యత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడా బాధ్యత లేదు. కూలగొట్టటాలు, పడగొట్టటాలు, ఆక్రమించుకోవటాలు, విశాఖ జిల్లాలో వీళ్ళ దందాలు. మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా ఇన్ఛార్జీలను మారుస్తూ కొన్నాళ్ళు సాయిరెడ్డి దోచుకున్నాడు. సాయిరెడ్డి కోట అయిపోయిన తర్వాత ఆయన ఓటాలు సరిగ్గా ఇవ్వకపోతే ఆయన తీసి సుబ్బారెడ్డిని పెట్టి మళ్ళీ దోపిడీ గురి చేస్తూ ఉన్నారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళ విషయాల మీద బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ఇంకా 3 నెలల తర్వాత ఎలాగ అధికారంలోకి రాము కదా అని చెప్పి దోపిడీ దొంగల్లాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకుంటున్న విధానాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. Audio Jungle.